సిటీ న్యూస్ కు స్వాగతం. గూడూరు మండల పరిధిలోని కంకటావ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద దివంగత వంగవీటి మోహనరంగ 77వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని కంకటావ పంచాయతీ కార్యాలయం వద్ద దివంగత వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా సీరం సంతోష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రంగా చనిపోయి 36 సంవత్సరాలు గడిచినా పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాబురావు, బోరగడ్డ భాను, గల్లా శ్రీనివాస్, పీనేరు రాధాకృష్ణ, వాకా శ్రీను తదితరులు పాల్గొన్నారు. రంగ గారి యూత్ ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ సమక్షంలో ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ జయంతి వేడుకల్లో ఆయన ఆశయాలను, అడుగుజాడలను ప్రజల సంక్షేమ విధంలోనూ తూచా తప్పకుండా పాటిస్తాము. అలాగే అభివృద్ధి సంక్షేమంలో కూడా తీసుకెళ్తాం. ఈ నూతన ప్రభుత్వంలో కూడా అనేక అంశాలు కూడా చేయడం జరిగింది మొన్న ఈ మధ్యన కూడా. అలాగే రంగా గారి ఆశయాలను ప్రతి ఒక్క ఇంటింటికి బాట తీసుకెళ్ళి రంగా యొక్క ముఖ్య విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని కోరుకుంటూ రంగా యూత్ ఆధ్వర్యంగా వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి శుభాకాంక్షలు. కంకటావ రంగా యూత్ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టిన మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నిర్ణయాలు మేము ముందుకు తీసుకెళ్తామని కోరుతూ జనసేన, తెలుగుదేశం అభ్యర్థులు, ఓటర్లు, కంకటావ అభ్యర్థులు అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు. 77వ జన్మదిన శుభాకాంక్షలు. విఎం రంగా గారికి, బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి, ఎవరు పిలిచినా అప్పుడు పిలిచే వ్యక్తి రంగా గారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గాలిలో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి విఎం రంగా గారు. పేదలకు వెన్నంటి ఉన్న రంగా గారికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా శుభాకాంక్షలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని ఈ నెల 8న ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏ మహనీయుడి స్ఫూర్తితో మా పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రక్తదానం లేదా స్కూళ్లలో పుస్తకాల పంపిణీ, రహదారులు, కాలనీల్లో చెట్లు నాటడం వంటి సేవా కార్యక్రమాలు ఎంచుకొని చేపట్టాలని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి, లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా
మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని డ్రైనేజీ పెండింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మచిలీపట్నం కార్పొరేషన్లోని డ్రైనేజీ పెండింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎంపీ బాలశౌరి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెండింగ్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఆయన ఢిల్లీలోని గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మచిలీపట్నం పట్టణంలో చేపట్టబోవు పనుల గురించి, వాటి పురోగతి గురించి ఉన్నతాధికారులు ఎంపీకి వివరించారు. 2023 నుండి ఎటువంటి సరైన కారణాలు లేకుండానే కొన్ని ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయని వివరించారు. సదరు వివరణలు విన్న ఎంపీ బాలశౌరి ఇకనైనా త్వరితగతిన ఆగిపోయిన పనులను ప్రారంభించాలని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, సంబంధిత మున్సిపల్ కమిషనర్ కూడా ఈ విషయమై తగిన సహకారం అందజేస్తామని తెలిపిన నేపథ్యంలో పనులను ప్రారంభించాలని కోరారు. ఢిల్లీ నుండి అధికారుల బృందం మచిలీపట్నం వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేస్తామని అధికారులు చెప్పారని ఎంపీ బాలశౌరి వివరించారు. పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం జరిపారు. పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు తెలిపారు. తీర ప్రాంతంలో వెలసినటువంటి కాసులు కురిపించే కల్పవల్లి విజయ కనకదుర్గాదేవి అమ్మవారు ఈ యొక్క పోతేపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా చల్లగా చూసే తల్లి. మరియు జ్యువెలరీ పార్కు, ఆటోనగర్ వ్యాపారస్తులను, వర్కర్లను అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని, అమ్మవారి చెంతకు భక్తులు వచ్చి తమ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి విన్నవించుకునే ఎడల వెంటనే తమ కోరికలను తీర్చే కల్పవల్లి అయినటువంటి ఆ తల్లి, అమ్మలు కన్నా అమ్మ ఆది పరాశక్తి, ముగ్గురు అమ్మలు కన్నా మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అమ్మవారి చెంతకు వచ్చి తమ కోరికలను తీర్చుకున్నటువంటి భక్తులందరికీ కూడా తమ తోచిన విధంగా ధన వస్తు రూపేణ పంచదార కానీ, మంచినూనె కానీ, చింతపండు కానీ, రవ్వ కానీ ఇతరత్ర తమ తోచిన విధంగా అందరూ కూడా చేయూతనిచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి తోడ్పడుతున్నటువంటి భక్తులందరినీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని వారి ఇంటిల్లపాది. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవీఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవీఆర్ కృష్ణయ్య అన్నారు. మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చట్టాల గురించి తెలుసుకుంటే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులువుగా ఎదుర్కోవచ్చన్నారు. విద్యా హక్కు చట్టం, పోక్సో, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర చట్టాల గురించి వివరించారు. డీఈఓ తాహెరా సుల్తానా, వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Legal Service Authority is campaigning and taking several programs in the society by making campaigns and other this kind of meetings in the schools and other places, colleges, etc. In such course, I came to know and I understand that at least the teachers, many of the teachers does not have idea about this Legal Service Authority and the services provided by this authority. This is authoritative service we can give you. And another thing is this Legal Service Authority provides accommodation or platform to settle the disputes between the parties, either pending or fresh. Suppose if a pro note dispute is there, if the borrower did not pay the amount, you have to file a civil suit for recovery of the amount. You filed such a civil suit by paying court fees. During pendency of the suit, if both parties come to conclusion, you can take the advantage of this platform because you can settle the dispute in this platform. Because if in the court of law only one person will get. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.